హలో గాయస్, దిస్ ఈజ్ విజయ్. ఫ్రెండ్స్, మీకు ఒకటి తెలుసా? మన ఇండియాలోనే కొన్ని కంట్రీస్ సమ్మేళనంతో ఒక స్టేట్ ఉందనేది తెలుసా మీకు? ఇప్పుడు నేను ప్రజెంట్ ఆ స్టేట్కే వెళ్ళబోతున్నాను అనమాట. ఈ వ్యూ వచ్చి ఫ్లైట్లో అనమాట. అండ్ ఫ్లైట్లో మనం వెళ్ళే రూట్లో మనకి ఇది గంగా రివర్ అనమాట. ఇది ఎగ్జాక్ట్గా లొకేటెడ్ వచ్చి మనకి బంగ్లాదేశ్ మీద నుంచి ఫ్లై అయినేటప్పుడు మనం ఇది చూడొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటనంటే, మీకు ఐజాల్ అనే సిటీ ఒకవేళ మీకు తెలిసి ఉంటే, ఈ ఐజాల్ సిటీ అనేది ఒకవేళ మీరు ఫారెన్ కంట్రీస్ ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే, లైక్ స్విట్జర్లాండ్ కానీ, జపాన్ కానీ, లేదనంటే భూటాన్ కానీ, నార్వే కానీ, ఇలాంటి కంట్రీస్కి వెళ్ళిన అనుభూతి రావాలి అని అంటే లో బడ్జెట్లో ఇది ఒక ట్రిప్ అనమాట. ఈ ట్రిప్ ఏంటనంటే మిజోరాం స్టేట్లో ఐజాల్ సిటీ. ఈ సిటీ చుట్టూ కూడా మౌంటైన్స్ ఉంటాయి. అండ్ ఈ సిటీ బిల్డ్ అయింది కూడా హిల్ స్టేషన్ వైజ్ అనమాట. అండ్ ఇక్కడ ఏమవుతుంది అంటే పొల్యూషన్ అనేది చాలా తక్కువ. అండ్ వెదర్ కూడా చాలా సైలెంట్గా ఉంటుంది. అండ్ వెదర్ చాలా కూల్గా ఉంటుంది. అలాగే సైలెంట్ సిటీ అని కూడా ఒక పేరు ఉంది. అండ్ ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు చాలా విధాలుగా రూట్స్లో ఈ వెళ్ళే మార్గంలో కూడా మంచి మంచి లొకేషన్స్ కానీ, ఈ ఘాట్ రోడ్స్లో కానీ మంచిగా వెళ్ళే ఎక్స్పీరియన్స్ మనం పొందొచ్చు. అండ్ ఇక్కడ అలాగే కాకుండా ఇక్కడ కొన్ని రివర్స్ అయితే ఉన్నాయి. ఆ రివర్స్లో చాలా వరకు నీట్ అండ్ క్లీన్గా ప్రతి రివర్ కూడా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్ మన లొకేషన్స్లో ఏదైనా రివర్ని కానీ, ఏదైనా చిన్న కాలువలను కానీ తీసుకుంటే వేస్ట్ ఆఫ్ మెటీరియల్స్, ప్లాస్టిక్ లాంటివి వ్యర్థాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎలా ఉంటుందనంటే ఈ సిటీని రెప్యుటేట్ చేస్తున్నది ఏంటనంటే క్లీన్గా ఉండే ఏరియా అనమాట. అండ్ ఇంకొకటి ఏంటనంటే ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సున్నితమైన వ్యక్తులు అనమాట. ఎందుకనంటే ఇక్కడ క్రైమ్ రేట్ తక్కువ. అండ్ చుట్టూ కొండలు ఉంటాయి, సరౌండింగ్ అంతా కూడా వ్యాలీస్ ఉంటాయి. అండ్ మోడరేట్ టెంపరేచర్ ఉంటుంది అనమాట. అండ్ సోషల్ డిసిప్లిన్ కూడా ఉంటుంది. అండ్ ట్రాఫిక్ కూడా చాలా పద్ధతిగా పాటిస్తారు, లుక్ లైక్ జపాన్ లాగా. అండ్ స్విట్జర్లాండ్, నేపాల్ అని ఎందుకు పోల్చానంటే ఇక్కడ ఆఫరింగ్ పెనారమిక్ వ్యూస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ సరౌండింగ్ వ్యాలీస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి భూటాన్, నార్వేతో ఎందుకు పోల్చానంటే భూటాన్, నార్వేలు కూడా స్మాల్ టౌన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ సిమిలర్ సిటీస్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఐజాల్ వెళ్తే మాత్రం మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చాలా వరకు ఫేస్ చేస్తారు. అండ్ నా లైఫ్లో నేను ది అన్ఎక్స్పెక్టెడ్ బెస్ట్ వ్యూస్ లేదంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది ఈ ఐజాల్ సిటీలో. అంటే మరి ఇక్కడికి వెళ్ళాలి అని అంటే మీరు ముందుగా ఎక్కడి నుంచి అయితే సపోజ్ మన తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెన్నై కానీ లేదంటే హైదరాబాద్ కానీ వెళ్ళాలి. అండ్ హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ మీరు ఫ్లైట్స్ తీసుకుంటే ఆ ఫ్లైట్ కోల్కతా వరకునే కనెక్టింగ్ ఉంటుంది. అండ్ కోల్కతా నుంచి మళ్ళీ మీరు ఐజాల్కి, ఈ మిజోరాం స్టేట్లో ఐజాల్ సిటీకి మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మీకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవి చిన్న చిన్నవి, మీరు అవి ఈజీగా పాస్ అయిపోవచ్చు. అండ్ ఈ ఐజాల్ సిటీ ఎందుకు వెళ్తున్నారు? వన్స్ మీరు ఐజాల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత కొన్ని క్వశ్చనరీస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఇన్నర్ లైన్ పాస్ అని ఒక పాస్ అయితే తీసుకోవాలి. అండ్ ఈ పాస్లో మీరు పాస్ అవ్వాలి. ఓకే, ఈ పాస్లో ఏం అడుగుతారనంటే మిమ్మల్ని ఇక్కడికి ఎవరు ఇన్వైట్ చేశారు, లేదనంటే మీరు ఒక టూరిస్ట్ గైడ్ కింద టూరిజం కోసం వస్తున్నారా అని చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. టూరిజం కోసం అయితే మీకు సెపరేట్ క్వశ్చనరీ ఉంటుంది, సెపరేట్గా ఇన్వెస్టిగేషన్ లాంటివి జరుగుతాయి. అండ్ మీ ఆధార్ అండ్ మీ పాస్పోర్ట్ ఇవన్నీ చెక్ చేస్తారు. అదేంటి పాస్పోర్ట్ ఎందుకు చెక్ చేస్తారు అని అంటే మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ చెక్ చేస్తారు. అదర్వైజ్ మీ ఆధార్ కార్డ్తో మిమ్మల్ని చెక్కింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ సిటీస్ చూస్తే సిమిలర్ భూటాన్ కానీ, నార్వే కానీ, అలాగే స్విట్జర్లాండ్, ఈ 3 కంట్రీస్ కూడా మీరు వెళ్ళిన అనుభూతి అయితే పొందుతారు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక డిసిప్లైన్ అనేది పాటిస్తారు. అండ్ కమింగ్ టు ద పాయింట్, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళిన పర్పస్ని బట్టి మీకు అక్కడ చిన్న క్వశ్చనరీ అయితే ఉంటుంది. అండ్ ఈ ఇన్నర్ లైన్ పాస్కి కూడా
ఒకరి ఒక కొంచెం ఛార్జ్ అనేది చేస్తారనమాట. అది 500 to 1500 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత మీ పాస్‌పోర్ట్ మీద గానీ, లేదంటే మీ ఇన్నర్ లైన్ చిన్న స్లిప్ అయితే ఇస్తారు. ఆ ఇన్నర్ లైన్ స్లిప్ మీద ఒక స్టాంప్ అయితే ఇస్తారు. అండ్ మీరు వాళ్ళకి ఎప్పుడు రిటర్న్ అవుతున్నారు, అండ్ ఎక్కడ హోటల్ తీసుకున్నారు అనేది కూడా మీరు అక్కడ ఫుల్‌గా మెన్షన్ చేయాలి. అండ్ మెన్షన్ చేసిన తర్వాత మీకు అక్కడ హోటల్స్ ఈజీగా దొరుకుతాయి అని అంటే ఐజాల్ సిటీలో హోటల్స్‌కి కొదువుండదు. అలాగే ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంటాయన్నమాట. అది కూడా మౌంటైన్ పీక్స్‌లో. అండ్ మౌంటైన్ పీక్స్‌లోకి మీకు వ్యూ ఎలా ఉంటుందనంటే, మీకు మార్నింగ్ లేవగానే మీ కాళ్ళ కింద మేఘాలుంటాయి. అండ్ మీ కాళ్ళ కింద మేఘాలే కాదు, మీ కాళ్ళ కింద మొత్తం ఈ భూమంతా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ వెళ్ళే రూట్‌లో మీరు చాలా విధాలుగా ఒక మౌంటైన్ ఆరా అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండీ! ఈ మౌంటైన్ ఎడ్జెస్ మీద బిల్డింగ్స్ ఉంటాయి. టోటల్ ఎంటైర్ సినారియో మారిపోతుంది. మీకు సడెన్‌గా ఒక డౌట్ మైండ్‌లో వస్తూ ఉంటుంది. నేను ఇండియాలో ఉన్నానా? లేదంటే వేరే కంట్రీస్‌లో ఉన్నానా? ఓకే. దీన్ని ఐజాల్ సిటీని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారండి. ఎందుకనంటే ఇక్కడ వెదర్ చాలా కూల్‌గా ఉంటుంది. అండ్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. మీరు ఎంజాయ్ చేయవలసినంత మీరు లైఫ్‌లో ఇంకెప్పుడు ఎంజాయ్ చేయలేదు అన్నంతగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటనంటే ఫుడ్. అండ్ కొన్ని చోట్ల మనం ఇక్కడ ఆహ్, జపాన్, చెన్ చైనా ఇలాంటి దేశాల్లో ఉండేటట్టు ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఉంటాయన్నమాట. అవి మీరు అవాయిడ్ చేసేస్తే రిమైనింగ్ ఏరియాస్‌లో మీకు పర్టిక్యులర్ సమ్ ఏరియాస్‌లో మీకు వెజ్ ఫుడ్ అనేది కూడా దొరుకుతుంది. కానీ నాన్ వెజ్‌లో కూడా ఒక కంట్రోల్డ్‌గా ఉన్న ఫుడ్ అయితే మీకు దొరుకుతాయి. కానీ మీరు మాక్సిమం ప్రిపేర్ ఎళ్ళవలసింది ఏంటనంటే అక్కడ బీఫ్, పోర్క్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. వాటికి కూడా మీరు ఓకే. నేను సర్వైవ్ అవ్వగలను పర్వాలేదు అనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటనంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఎలాంటి వాతావరణం చూస్తారంటే మనుషులు ఇక్కడ కల్చర్ వాళ్ళది చాలా డిఫరెంట్ కల్చర్. అండ్ ఇక్కడ వాళ్ళ ఫేసెస్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. లైక్ నేపాలీస్ ఎలా ఉంటారు, అలా ఉంటారు. లేదా లైక్ చైనీస్ ఎలా ఉంటారు, అలా ఉంటారనమాట. అండ్ వన్స్ మీరు ఒక పర్సన్‌ని చూసిన తర్వాత మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్తే అలాంటి పర్సనే మళ్ళీ కనిపిస్తారు. అంటే సిమిలర్ ఫేసెస్ ఉన్నవాళ్ళు మీకిక్కడ కనిపిస్తా ఉంటారు. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటనంటే మీకిక్కడ ట్రెక్కింగ్ గ్రూప్స్ అనేవుంటాయి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. వాళ్ళతో మీరు ట్రెక్కింగ్‌కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ కాఫీ, అలాగే ఇంకా తదితర అడవుల్లో పండించే వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, గ్రేప్స్ కానీ ఇలాంటివన్నీ పండిస్తారు. అండ్ ఇక్కడ కాఫీ, మసాలాస్ ఎక్కువ పండుతాయన్నమాట. ఇక్కడ మీకు కాఫీ ట్రీస్‌లోకి తోటల్లోకి తీసుకువెళ్తారు. అక్కడ మీకు హార్వెస్టింగ్ ఎలా చేయాలి చేస్తారు. అండ్ వాళ్ళు ఎలా రోజువారీ లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకక్కడ ఫ్రీ ట్రెక్కింగ్‌లో మీకొక పార్ట్ ఆఫ్ మెంబర్ కింద వాళ్ళు జాయిన్ చేసుకొని ఐజాల్ సిటీ మొత్తం తిప్పుతారు. అండ్ ఇంకొకటి ఏంటనంటే ఇక్కడ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటనంటే ఇక్కడ బ్యాంబో స్టిక్స్ తోటి ఒక కర్రీ అయితే ఉంటుందండి. అది ఓన్లీ ఐజాల్‌లోనే బెటర్‌గా ఉంటుందన్నమాట. అంటే రిమైనింగ్ కంట్రీస్‌లో ఉంటాయి. ఏవైతే ఈ చైనా, నేపాల్, మలేషియా, సింగపూర్, స్విట్జర్లాండ్ ఇలాంటి ఏరియాస్‌లో ఉండేటట్టు కాకుండా ఇంకా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళు బ్యాంబో స్టిక్స్‌తో చేసిన కర్రీని చికెన్, మటన్ కంటే ఎంతో ఇష్టంగా ఇక్కడ తింటారన్నమాట. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఇంకొకటి ఏంటనంటే మీరు మౌంటైన్ టు మౌంటైన్ వెళ్ళేటప్పుడు మీకు ఆ మౌంటైన్స్ ఎక్కే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు. అండ్ మీరు స్లోగా ఈ ఐజాల్ సిటీకి చేరుకునేటప్పటికి ఐ థింక్ అంటే ఎయిర్‌పోర్ట్ నుంచి మీకు ఐజాల్ సిటీలోకి వెళ్ళడానికి 14 కిలోమీటర్స్ ఉంటుంది. దీని లెంత్ చూసుకుంటే యాక్చువల్లీ చాలా తక్కువ. కానీ మౌంటైన్ టు మౌంటైన్ వెళ్ళడం వల్ల మీకు 14 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. ఈ వెళ్ళే దారిలో మీరు మౌంటైన్ టు మౌంటైన్ అండ్ ఇక్కడ టన్నెల్స్ ఉంటాయి. టన్నెల్స్‌లో నుంచి కూడా మీరు వెళ్ళేటప్పుడు మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ వస్తుందండి. నిజంగా చెప్తున్నా. నేను నా లైఫ్‌లో మర్చిపోలేని బెస్ట్ ట్రిప్ ఏంటంటే ఇక్కడ ఐజాల్‌లోనే. అండ్ ఈ ఐజాల్‌లో ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువైతే ఉంటాయన్నమాట. మీరు వెళ్ళే మార్గంలో
గోల్డ్ మైనింగ్ చేసే ఏరియాస్ లో కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ గోల్డ్ మైనింగ్స్ లో కూడా పబ్లిక్ ని అలౌ చేస్తారు. అండ్ మీకు ఇష్టం అయితే, మీకు ఓకే అయితే ఇక్కడ మైనింగ్ చేసే ప్లేస్ నుంచి 1 గ్రామ్ 2 గ్రామ్స్ గోల్డ్ కూడా మీరు ఆ, అక్కడ డెగ్గింగ్ చేసి తీసుకోవచ్చు. అలాగే దీనికి ఈ 1 గ్రామ్ 2 గ్రామ్ వరకు కూడా మీకు అక్కడ ఏమి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు, మీరు తెచ్చుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ నేను వెళ్ళిన పర్పస్ ఏంటంటే ఒక హాస్పిటల్ విజిట్ పర్పస్ మీద వెళ్ళాను. ఈ హాస్పిటల్ విజిట్ లో నేను ఇక్కడ చూసింది ఏంటంటే ఇది ఒక మౌంటైన్ ఎక్కాలన్నమాట. ఐజాల్లో ఈ హాస్పిటల్ అతి ఎత్తైన పర్వతం మీద పీక్ లో ఉంటదన్నమాట. ఈ వెళ్ళే దారే అది. అండ్ ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒక చర్చ్ అయితే ఉంది. ఆ చర్చ్ దగ్గర ఒక డిఫరెంట్ లొకేషన్ అయితే నేను ఫైండ్ అవుట్ చేశానండి. అదేంటనంటే మీరు చూడండి, అప్కమింగ్ వీడియోలో మీకు ఒక లొకేషన్ వస్తుంది. నా కాళ్ళ కింద మేఘాలు ఉన్నాయి. అండ్ నా కాళ్ళ కింద మేఘాలు ఉన్నాయంటే ఒకసారి ఆలోచించండి నేను ఎంత హైట్ లో ఉన్నాను. అండ్ సమ్ టైమ్స్ ఇక్కడ కొన్ని సమయాల్లో ఈ చర్చ్ ఏరియాస్ లో కానీ ఈ మౌంటైన్ పీక్ లో కొన్నిసార్లు ఆక్సిజన్ అయితే తక్కువైపోతుంది అనమాట. కాబట్టి ప్రతి ఇంట్లోని కూడా ఒక ఆక్సిజన్ సిలిండర్ అనేది, లేదంటే ఒక ఆక్సిజన్ డివైస్ అనేది ప్రతి ఇంట్లోని ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నార్మల్ మనం ఏదైనా వస్తువులు కొనుక్కోవాలి, ఫుడ్ ఐటమ్స్ కానీ స్నాక్స్ కానీ ఇలాంటివి కొనుక్కోవాలి అని అంటే మనకి ఇక్కడ దొరికే అవైలబుల్ రేట్స్ కంటే డబుల్ రేట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ మియన్మార్, బంగ్లాదేశ్, ఈ చైనా, ఈ నేపాల్ అండ్ సింగపూర్ ఇలాంటి కంట్రీస్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ కంట్రీస్ లో ఉన్న కరెన్సీ కూడా ఇక్కడ చెల్లుబాటు అవుతుంది. అలాగే ఇప్పుడు నేను వెళ్ళిన ఈ హాస్పిటల్ అనేది ఒక పీక్ లో ఉందని చెప్పాను కదా, ఆ మౌంటైన్ పీక్ నుంచి ఒక వ్యూ చూపిస్తాను చూడండి. అండ్ ఈ వ్యూ దగ్గర మీరు ఒక్కటే అంటారు, ఇలాంటి ఏరియాని జీవితంలో ఒక్కసారైనా చూడాలి కదా, పదండి వెళ్దాం అని అనుకుంటారు. ఎందుకనంటే మీకు ఇక్కడికి వెళ్ళడానికి చాలా లో బడ్జెట్ అవుతుందండి. ఈ ఇన్నర్ లైన్ పాస్ 1500. అండ్ మీకు కనెక్టింగ్ ఫ్లైట్ ఒకవేళ మీకు ఛార్జెస్ తక్కువ ఉంటే మీకు వచ్చి 8000 ఆర్ 9000 వరకు అవుతుంది. అండ్ రిటర్న్ ఫ్లైటే వెళ్ళాలండి. ఐ థింక్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ట్రైన్ ట్రాక్ వేయడం వల్ల ఒక ట్రైన్ అవైలబిలిటీ ఉంది. అది కూడా మీరు అస్సాం వెళ్ళి అస్సాం గువాహటి నుంచి మళ్ళీ ఐజాల్ వెళ్ళే ఛాన్స్ ఉంది తప్ప డైరెక్ట్ ట్రైన్ తోటి ఐజాల్ వెళ్ళే ఛాన్స్ లేదు. అండ్ చూడండి, ఇక్కడ నేను మౌంటైన్స్ పైన నుంచి ఉన్నాను. అండ్ మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ కింద ఉంది. అండ్ చూడండి ఆ మేఘాలు చూడండి. సమ్ టైమ్స్ ఈ మేఘాలు మన 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 మీద మనం నుంచున్న ఏరియా నుంచి మనల్ని తాకుతూ వెళ్తాయి అనమాట. అండ్ ఈ వివరణ ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్టివ్గా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతవరకు సెలవు. మరొక ట్రిప్తో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.